హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఇక్కడ చూస్తుంది ఒంగోలు గిత్తండి. మంచి క్వాలిటీలో ఉన్న మంచి హైట్ అండ్ వెయిట్ అంత మంచి టాప్ క్వాలిటీ బ్రీడర్గా చెప్పచ్చు అనమాట. సో అన్ని విధాలుగా అయితే ఉండాలి. అది మనకు హైట్ కానీ వెయిట్ కానీ పనికి కానీ పందాలకు కానీ వాడే గిత్త అనమాట ఇది. సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కేసీ నుండి. ఈరోజు మనం పుంగనూరు మెగామాలలో అయితే ఉన్నామండి. మెగామాల అంటే మామూలుగా వస్తువులు కానీ వెహికల్స్ కానీ మెగామాల పెడతారో ఆ విధంగా మెగా మేళా అనేది ఇక్కడ పెట్టారనమాట. సో పుంగనూరు వచ్చేసరికి ప్రతి బుధవారం అనేది మార్కెట్ జరుగుతుంది అనమాట. ఈ బక్రీద్ సందర్భంగాను పరస పెట్టారు. ఆ పరసనే మెగా మేళా అనేసి మనం అయితే చెప్తాం అనమాట. సో ఆర్టీసీ డిపో దగ్గర పుంగనూరు ప్రతి ఒక్క బుధవారం ఈ 4 వారాలు మాత్రం అయితే మెగా మేళా అనేది జరుగుతుంది అనమాట. మొత్తం ఎద్దులు ఆవులకు సంబంధించిన ఎంటైర్ క్యాటిల్కి సంబంధించిన మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట. సో ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా పెద్ద సైజు సంబంధించిన టాప్ క్వాలిటీలో ఉన్న అంటే దగ్గర లక్షల్లో ఉండే ఎద్దులు అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, మామూలుగా అయితే ఉండబోతుంది అనమాట. ఈ వీడియో అన్నీ కూడా హై క్లాసు టాప్ క్లాసు ఎద్దులు కానీ మనం ఒంగోలు ఎద్దులు కానీ దేశీయ ఎద్దులు కానీ అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో చూసుకుంటే ఇప్పుడు చూద్దాం, ఒక్కొక్కటి అడుగుదాం. ఒక 10 ఎద్దులు అయితే మీకైతే మ్యాక్సిమం చూపించిపోతాను. 10 జతలు కానీ 10 ఎద్దులు కానీ. సో ఏం ధర చెప్తారో ఏమేసి కనుక్కుందాం. ఇక్కడ చూస్తే దేశవాళీ ఎద్దు అండి, పెద్ద సైజు ఎద్దు, సింగిల్ పీస్ ఒకటే ఉన్నట్టు ఉండదు. సో దీన్ని ఏం చెప్తారో ఏమి ఉండదా అమ్మేశారా అని కనుక్కుందాం. అన్నా ఒకే ఎద్దే ఉందా? ఒకటే ఉండేదే ఫ్రెండ్స్. చూస్తే ఇది ఒకటే అండి, దేశీయ ఎద్దు. చూడొచ్చు, ఇద్దరు అయితే పట్టుకుంటారు ఈ పక్క పక్క. ఆ రేంజ్లో అయితే ఉండదు అనమాట. అంత హైట్ వెయిట్ కానీ ఉండదు. బ్రదర్ ఎన్ని బల్ల మీద ఉంది అన్నా? ఎన్ని బల్ల మీద ఉందన్నా? 6 బల్ల మీద ఉంది. ఒక ఎద్దు ఉంది, దీని జోడీ లేదా? ఒకటే ఉండదు. 6 బల్ల మీద ఉంది. దేశీయ ఎద్దే కదన్నా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పలమనేరు నుంచి వచ్చారు. ఫ్రెండ్స్ చూస్తే దేశీయ ఎద్దు అండి, 6 బల్ల మీద అయితే ఉండదంట. ఒకటే ఎద్దు ఉండదు, ఒకే పీస్ అయితే ఉండదు అనమాట. మంచి హైట్, దగ్గర 5.5 అడుగు పైన అయితే ఉండదు అనమాట. 6 అడుగులకు దగ్గర అయితే ఉండదు అనమాట. ఈ ఎద్దు చూసుకోవచ్చు ఒకసారి. ఏం చెప్తానన్నా ధర? 1,30,000 చెప్తాను. తగ్గింపు ఉంటుందానా? ఎంతవరకు తగ్గచ్చు అన్న? 10,000 వరకు, 10-15 వరకు తగ్గచ్చు. ఫ్రెండ్స్ చూసారు, 1,30,000 రూపాయలు అయితే ఈ 1 పీస్ అయితే చెప్తానండి. 1,30,000 రూపాయలు అయితే దీని అయితే చెప్పడం ఉంది. సో ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అని అడిగినప్పుడు మనకు 10 నుంచి 15,000 అయితే తగ్గుతుంది చెప్తాను అనమాట. 1,35,000 అంటే 1,15,000 వరకు అయితే రావచ్చు అనమాట. సో మీరు వ్యాపారం చేసే దాన్ని బట్టి కాస్త ఇంకా కూడా తగ్గే అవకాశం అయితే ఉండదన్నమాట. 1,50,000 అయితే ఫైనల్గా చెప్తానండి. 1,15,000 రూపాయలు అయితే ఫైనల్గా చెప్పడం ఉంది, కానీ ఖచ్చితంగా దాంట్లో కూడా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం, భారీ సైజులో ఉన్న ఒంగోలు గిత్తను అయితే చూద్దాం అనమాట. సో ఇది చూద్దాం. ఇది కూడా సింగిల్ పీస్ అయితే ఉన్నట్టు. ఇది ఉందా లేదా అమ్మేశారా, ఉంటే ఏం రేటు పోద్ది అనేసి మనకు అనుకుందాం. ఒకసారి ఎద్దును అయితే నీట్గా చూడండి ఫస్ట్, దాని తర్వాత మాట. ఇది దగ్గర నియర్ 6 feet అయితే ఉందండి. 6 అడుగుల హైట్ దగ్గర అయితే ఉండదు అనమాట. సో కనుక్కుందాం. బ్రదర్ ఉందా అమ్మేశారా? ఉండదు. ఎన్ని బల్ల మీద ఉంది? 6 బల్ల మీద ఉందా? దీని జోడీ లేదా? ఒకటే ఉంది, ఒకే పీసు. ఫ్రెండ్స్ చూసా 6 బల్ల మీద అయితే ఉందని చెప్తాను అనమాట. దగ్గర అయితే 6 అడుగులు అయితే ఉండదండి ఇది. సో దీని అయితే వ్యాపారానికి అయితే ఉంది. దీని చేత మీరు ఎన్ని తెచ్చారు బ్రదర్? ఎక్కడి నుంచి వచ్చారు? ముల్బాగల్ నుంచి వచ్చారు. ఎన్ని తెచ్చారు? ఒకటే తెచ్చింది. ఆ జత మీరే అంటే అది అమ్మేశారు. ఇది ఒకటి ఉండదు. ఏం చెప్తాను ధర? ఏం చెప్తాను దీన్ని? 2,50,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 2,50,000 అయితే చెప్తాను రండి. చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 2,50,000 అయితే చెప్తున్నాడు. 2,50,000 రూపాయలు చెప్పడం అయితే ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గింపుతారు ఉంటుంది. చిన్నడా ఎంత తగ్గిస్తారు? ఎంత తగ్గుతుంది? ఎంత 50,000 తగ్గిస్తారు. 2 లక్షల కడికి ఫైనల్గా ఇస్తారు. ఫ్రెండ్స్ చూస్తే 2 లక్షల కడికి ఫైనల్గా ఇస్తామని చెప్తున్నాడు. 50,000 తగ్గింపుతారా అనేది ఉంటుంది అని చెప్తాను అనమాట. ఈ ఒక్క పీస్ మీద, కేవలం ఒక పీస్ మీద అండి. 2,50,000 చెప్తాను, కానీ 50,000 తగ్గింపుతారా అనేది ఉంటుంది అని చెప్తాను అనమాట. ఆడ అమ్మిండి ఏం రేటుకి అమ్మారు చిన్నడు? అవి 2,50,000 అమ్మారు జత. ఇది ఇప్పుడు బల్ల లాగుడు పందాలకు పనికొస్తుందా? వ్యవసాయానికి పనికొస్తుందా? అన్ని విధాలుగా. ఓకే, సో అదే అనమాట. ఇదైతే ఆ రేట్ అయితే చెప్పడం ఉంది. దాని తర్వాత చూద్దాం ఒంగోలు గిత్త అయితే ఇంకోటి అయితే ఉంది. బ్రదర్ ఒక నిమిషం, కొనుక్కున్నారా అమ్ముతుండరా? తెలుగు లేదా? తమిళా? వాంగనింగ్లా ఇల్లేనా? విక్రింగ్లా? వాంగనింగ్లా? ఎవరు పట్టించు? ఎవల కాస్ట్? 1,80,000. ఎన్ని బల్ల మీద ఉంది? ఎన్ని బల్ల టీత్? ఎన్ని బల్ల మీద ఉంది? 6 బల్ల మీద ఉందా? 1,80,000 ఒక పీసే, సింగిల్ పీసా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ ఊరు నుంచి వచ్చారు? బెంగళూరు నుంచా? ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే 1,80,000 అయితే ఫైనల్ ప్రైస్గా చెప్తానండి. 1,80,000 అయితే కొన్నామని చెప్తాను. 6 బల్ల మీద అయితే ఉందంట. ఇది కూడా దగ్గర 6 feet అయితే ఉందన్నమాట. సో చూసుకుంటే
1,80,000 అయితే కొన్నామని చెప్తాను అనమాట ఒకే పీస్. ఫ్రెండ్స్ దాని తర్వాత చూస్తే ఇక్కడ బ్రీడర్ అండి, మంచి బాహుబలి సైజులో అయితే ఉంది బ్రీడర్. హెచ్ఎఫ్ బ్రీడర్ అండి, ఇది హెచ్ఎఫ్ కోడే, హెచ్ఎఫ్ ఎద్దు అండి ఇది చెప్పాలంటే. సో హెచ్ఎఫ్ ఎద్దు అనేది చాలా రేర్గా చూస్తూ ఉంటాం మనము. ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవులు చాలా వరకు అయితే ఇంజక్షన్తో ఇవైతే నిలుస్తాయి అనమాట. ఇంజక్షన్ నిలవగన్నా ఉండేటువంటి ఆవులు వచ్చేసరికి ఇట్లాంటి బ్రీడర్స్ అయితే ఉపయోగిస్తారు అనమాట. సో అలాంటి బ్రీడర్స్ కూడా పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నాయి. దీని ధర చెప్పడం నాకు తెలిసి ఒక అంచనాకు, ఒక ఎస్టిమేటెడ్ అంచనాకు 2 లక్షల రూపాయలు ఇటు అటు ఉంటుందండి. ఆ విధంగా అయితే దీని అయితే 2,50,000 అయితే దీన్ని అయితే చెప్తానంట బ్రీడర్ని. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది 50,000 తగ్గుతుందా 30,000 తగ్గుతుందని మీరు మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో దగ్గర 6 ఫీట్ అయితే హైట్ అయితే ఉంది. 8 అడుగులు పొడవు దగ్గర అయితే ఉన్నట్టున్నదండి. సో చూస్తే చూడొచ్చు మనం లాంగ్ షాట్ నుంచి చూసినప్పుడు కానీ మీకు అయితే తెలుస్తుంది అనమాట. ఈ రేంజ్లో అయితే ఉన్నదండి. సో ఇదైతే మనకు దగ్గర 2,50,000 రూపాయలు చెప్పడం ఉంది కానీ ఖచ్చితంగా తగ్గిపోతారు ఉంటుంది అనమాట. సో దాని తర్వాత ఒంగోలు గిత్తలు అయితే మంచి క్వాలిటీలు అయితే వచ్చినాయి. సో అవి కూడా మనం చూసుకుందాం. ఇవన్నీ కూడా ఒంగోలు గిత్తలు అండి, ఒంగోలు క్రాస్ బ్రీడ్స్ ఉన్నట్టు. ఇవి కూడా ఒంగోలు గిత్తల్లో మంచి టాప్ క్లాస్లో అయితే ఉన్నాయన్నమాట. మంచి హైట్ చూడొచ్చు, ఆ హైటు గోపురము తల అనేది మనం చూసుకుంటే మంచి హైట్లో అయితే ఉన్నాయండి. ఇవైతే సేల్ అయిపోయినాయంట, చూసుకోవచ్చు మనం ఒకసారి. దీంట్లో ధర అయితే మనకి చెప్పినారు, ఒకసారి దాన్ని కూడా మాట్లాడుకుందాం. చూసే 6 ఫీట్ అయితే ఉన్నాయండి, 6 అడుగులు అయితే తక్కువ ఏం లేవు. అన్నీ కూడా 2 కూడా ఒక 6 పళ్ళు ఆ విధంగా అయిపోయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో దీనిలో ప్రైస్ వచ్చేసరికి మనం 2,50,000 అయితే ఫైనల్గా అయిపోయినాయని చెప్తాను అనమాట. 2 కూడా 2,50,000 అయితే సోల్డ్ అయితే అయిపోయినాయని మనకి చెప్పారనమాట. సో అప్పుడు ఒక్కొక్కటి మనకు ఎంత పడుతుందంటే 1,25,000తో అయ్యింది అని ఒక్కొక్కటి మనకైతే చెప్పడం ఉంది కానీ సో మనకి ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే తెలియదు అనమాట. కాస్ట్ ఇటు అటు ఉండొచ్చు అనమాట అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూస్తే బ్రదర్ కొన్నారంట, అన్నోళ్ళు కొన్నారంట. ఏం రేటు కొన్నారంట మీరు? 280కి కొన్నారు. 2,80,000 కొన్నారు, 280 కొన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బెంగళూరు నుంచి వచ్చారు. ఫ్రెండ్స్ చూస్తే 280 అంటే సారీ అండి, మనం 250 చెప్పాము. 2,80,000 అయితే కొన్నారంట చూడొచ్చు. 280, 2,80,000 రూపాయలకి అయితే 2 కూడా జత మీద కొన్నారంట. పళ్ళు అయితే అయిపోయినాయి కదా, పళ్ళు అయిపోయింటాయి కదా, 6 పళ్ళు అయితే అయిపోయినాయి అనమాట. సో ఈ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. 2,80,000 అంటే అప్పుడు 1,40,000 రూపాయలతో ఒక్కొక్కటి అయితే అనమాట. 1,40,000తో ఒక్కొక్కటి అయిపోయింది అనమాట ఫైనల్గా. సో అదే అనమాట. నెక్స్ట్ అయితే చూద్దాం, ఇంకొక పేరు అయితే చూద్దాం, మంచి హెవీగా ఉండే పేరు అయితే చూద్దాం అనమాట. ఫ్రెండ్స్ చూస్తే ఇంకొక జత అయితే ఉండదండి. ఇవి కూడా మనకు ఐపీ కట్టేసినట్టున్నారు పక్కన. దీనిలో రేట్ అయితే మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో దీంట్లో ఒకసారి చూద్దాము, దీని గురించి మాట్లాడుకుందాం. ఇవైతే 5.5 అడుగు ఆ విధంగా అయితే ఉన్నాయండి. సో పళ్ళు అయిపోయి ఉండొచ్చు, 6 పళ్ళు అయి ఉండొచ్చు అనమాట. మంచి సైజులో అయితే ఉన్నాయి ఇవి కూడా. దీంట్లో ప్రైస్ అయితే మనకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఇవి కూడా సోల్డ్ అయిపోయినాయి. దాని తర్వాత ఇక్కడ ఉండే చూడండి, ఈ 2 జత అయితే మనకు ప్రైస్ కానీ అన్నీ కూడా మాట్లాడుకుందాం. ఇది ఒక్కటే ఎంత అయింది? ఇదైందా? ఇది 85,000. ఫ్రెండ్స్ చూస్తే 85,000కి అయితే అయింది, సోల్డ్ అయిందని చెప్తాం అనమాట. దీన్ని 85,000 రూపాయలకి అయితే అయిపోయింది అనమాట. సో ఈ ఒక్కదాన్ని మాత్రం అయితే మనం చూసుకుంటే ఇప్పటికి 85,000కి అయితే అయిందనమాట. మంచి హైట్ 5.5 అడుగు అయితే ఉండదండి, మంచి గోపురము, ఒంగోలు గిత్త. సో ఇవి అయితే భారీ సైజులో ఉన్నాయి. ఈ జత అయితే సోల్డ్ అయితే అయిపోయింది అనమాట. దీనిలో కూడా మాట్లాడుకుందాం. 6 ఫీట్ అయితే దగ్గర అయితే ఉన్నాయంట. మంచి హైట్ 6 బళ్ళు అయితే అయి ఉంటాయి అనమాట. సో చూసుకోండి, తలకట్టు గోపురం అంతా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. ఎంత అయింది? 350. ఫ్రెండ్స్ చూస్తే 3,50,000 అయితే ఇవైతే ఫైనల్గా సోల్డ్ అయితే అయిపోయింది చెప్తాను అనమాట. 3,50,000, 3,50,000 అంటే ఒక్కొక్కటి మనకి ఎంత పడుతుందంటే ఇప్పుడు 1,75,000 రూపాయలు అయితే ఒక్కొక్కటి పడుతుందండి. అప్రాక్సిమేట్గా 1,75,000 రూపాయలు అయితే మనకి చెప్పినారు ఒక అంచనాకి. సో 3,50,000 ఫైనల్గా అయితే అయిపోయినాయని చెప్పారు కాబట్టి 1,75,000 రూపాయలు ఒక్కొక్కటి పడుతుంది అనమాట. సో ఇవి కూడా చూసుకున్నామంటే మంచి సైజు 6 అడుగుల దగ్గర అయితే ఉన్నాయండి. అయితే మనం చూసుకున్నాం కదా. నెక్స్ట్ చూద్దాం ఇంకా మంచి సైజు, ఈ సైజులో అయితే ఉండే ఎద్దులు అయితే మనకైతే మార్కెట్లో ఇంకా ఉన్నాయన్నమాట. సో అవి కూడా ఒకసారి చూద్దాం, చూడొచ్చు అనమాట ఎంత హైట్ ఎంత వెయిట్ ఉన్నాయనేసి. ఫ్రెండ్స్ చూస్తుంటారు కదా, మొత్తం అయితే మేళ మామూలుగా లేదండి. సో ఇప్పుడు దాకా చూసిందంతా మనం ఒంగోలు జాతికి సంబంధించిన హెవీ బ్రీడర్స్ అయితే చూసాం. దాని తర్వాత ఇక్కడ ఒకటి ఇంకొక జత అయితే ఉండదు. ఈ జతను కూడా అడుగు అనుకుందాం. ఏం చెప్తారు అన్నా, కొనుక్కున్నారా అమ్ముతూ ఉన్నారా? ఎన్ని పళ్ళ మీద ఉన్నాయన్నా ఇవి? ఎన్ని పళ్ళు? 6 పళ్ళు అయిపోయినాయా? 6 పళ్ళు అయిపోయిందా? ఎంత ప్రైస్ చెప్తానా? 1,70,000 చెప్తాను జత జోడి. 1,70,000 అయితే చెప్తాను రండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఇది ఒంగోలు బ్రీడేనా? ఒంగోలు బ్రీడ్.
ఒంగోలు బ్రీడ్ అండి, 1,70,000 రూపాయలు అయితే చెప్తాను. సో చెప్పడం అయితే అంత ఉంది కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 1,70,000 రూపాయలు చెప్తాను. పళ్ళు అయితే అయిపోయిందండి. సో దీనిలో ఒకసారి నీట్గా చూద్దాము. ఇవంతా కూడా మనం చూసేటి అంటే ఒంగోలు క్రాస్ బ్రీడ్స్ చూస్తున్నామండి. సో అన్ని హెవీ సైజులో హెవీ రేట్లో ఉండే తర్వాత అనమాట. 1,70,000 ఇవి చెప్పడం అయితే ఉంది కానీ ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. సో ఈ 2 జతను అయితే చూసాం కదా మనం. సో దాని తర్వాత వచ్చి నెక్స్ట్ చూద్దాం అనమాట. మన ఈ సైడ్ వస్తే మొత్తం కూడా దేశీయవాళీ ఎద్దులు అయితే చాలా వరకు అయితే ఉన్నాయండి. ఇవి కూడా అయితే ఇంకొక వీడియో అయితే చేద్దాం అనమాట. సో ఈ వీడియో ఇప్పటికే లెంత్ అయితే 10 మినిట్స్ దాటింది. సో వీడియోలో అయితే మనం 10 కాదు 20 కాదు 30 మినిట్స్ అయినా వీడియోలు అయితే చేస్తామండి. సో చూడడానికి మీకు ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో మనం అయితే ఒక 10 మినిట్స్ మంచి క్వాలిటీలో ఉండే ఒక 5 జతలు కానీ 10 జతల మధ్యలో అయితే చూపిస్తాం అనమాట. సో మీకైతే నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు మన దేశవాళీ ఎద్దులు అయితే చూద్దాము. దాని తర్వాత ఆవులు ఉన్నాయి, తరుపుదలు ఉన్నాయి, అన్నీ కూడా చూద్దామండి. మన పుంగనూరు మార్కెట్లో పుంగనూరు మేళలో అన్నీ కూడా ప్రతి ఒక్కటి 1 by 1 వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకోటి ఉండదు, దీనికి అనుకునేది ఉండండి. ఇది కూడా ఒంగోలు జాతి అయితే ఉండదు. ఏం చెప్పారన్నా? 1,25,000. పళ్ళు అయిపోయిందా? 4 పళ్ళతో ఉందా? 1,25,000 అయితే చెప్తానండి. 4 పళ్ళతో ఉంది. 6 అడుగులు అయితే హైట్ అయితే ఉందనమాట. 6 అడుగులు అయితే ఉంది. నేను చూస్తే దాని కాడికి పోతే దాని భుజాల కాడికి కూడా పోనమాట. చూడండి ఒకసారి. ఎద్దు అయితే ఆ హైట్ ఉన్నదనమాట. 6 అడుగులు అయితే ఉంది. 1,25,000 అయితే చెప్తాడు. 4 పళ్ళతో అయితే ఉండదని చెప్తాను. ఒకటే పీస్ అండి, సింగిల్ పీస్ అయితే ఉండదు. 1,25,000. అప్పుడు మనం జత మీద ఎత్తుకుంటే ఈ జత ఉంటే 2,50,000 అయితే చెప్తారనమాట. దీని జోడీగానే ఉంటే 2,50,000 రూపాయలు అయితే చెప్తారు ఖచ్చితంగా. సో తగ్గింపు ధర అనేది ఉంటుంది. ఎంతకి ఇస్తారన్న ఫైనల్గా? తగ్గింపు ఉంటుందా? 1,10,000కి ఇస్తారు. ఎక్కడి నుంచి వచ్చారన్నా? గోరంట్ల, తెలంగాణ అన్నా? ఓకే ఫ్రెండ్స్, చూసే చూడొచ్చు. ఇది తెలంగాణ నుంచి అయితే అన్నోళ్ళు వచ్చారంట. 1,25,000 అయితే చెప్తాను. 1,10,000కి అయితే ఫైనల్గా ఇస్తారని చెప్తాను అనమాట. 1,10,000కి అంటే 10-15,000 అయితే బార్గింగ్ ఉంటుంది అనమాట. మనకు చెప్పే దాంట్లో ఏదైనా కూడా ఈ మార్కెట్లో ఏదైనా కూడా తగ్గింపు ధరలు అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. వాళ్ళు చెప్పింది ఏమైనా చెప్పుకోవచ్చు, మనకి నో ప్రాబ్లం. సో దాని మీద 5,000, 10,000, 15,000, 50,000 వరకు అయితే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇదిని బట్టి అయితే ఉంటుంది అనమాట. సో వీడియో నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.